తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి రైల్వే గేటు స్థానంలో ఆర్ఓబి ఆర్యూబీలు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రైల్వే ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్, ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ ఖానులు ఆ ప్రదేశాలను పరిశీలించారు. వీటి నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ కోసం చర్చించారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కోరారు. ఈ బ్రిడ్జీల నిర్మాణంతో పాటు మారంపల్లి గ్రామానికి శాశ్వత రోడ్డు నిర్మిస్తామని ప్రకటించారు. వారి వెంట తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎంపీడీఓ వి చంద్రశేఖరం, జిల్లా డిప్యూటీ సర్వేయర్ రౌత్ రామకృష్ణ, ఇంకా రెవెన్యూ, ఆర్అండ్బి, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జనసేన నాయకులు తోట సూర్యనారాయణ మోటార్ సైకిల్పై ఎమ్మెల్యే శ్రీనివాస్ దారి పొడవునా పర్యటించి పరిశీలన చేశారు. గ్రామం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి రోడ్డు లేదు. గతిశక్తి ప్రోగ్రాంలో ఇక్కడ 379, 380 ఒకటి ఆర్ఓబి, ఒకటి ఆర్యూబీని రెండింటి శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవ శ్రీనివాస్ వర్మ గారు మీ అంత అభ్యర్థన మేరకు ఈ గ్రామానికి పర్మనెంట్ రోడ్డు వేయాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు రైల్వే అధికారులు రావడం, ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, విఆర్ఓ, సెక్రటరీ, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ, ఆర్అండ్బి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం, ఈ పని ఏదో రకంగా పూర్తి చేయించి ఇక్కడ రైతులకు మంచి జరగాలి, గ్రామస్తులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. దీనికి ఇక్కడ ఏదైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే లోకల్గా మీ అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఒక గోడ పోవచ్చు, లేకపోతే ఒక గది పోవచ్చు. అంత మాత్రాన మన ఊరు అభివృద్ధి ఆకూడదనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి ఈ గ్రామస్తులు కూడా సహకరించండి. తప్పకుండా ఊళ్ళోకి వచ్చి రోడ్డును కూడా దీంతో పాటు ఊళ్ళోకి వచ్చి రోడ్డు వేయవలసి ఉంటుంది. ఎందుకంటే రైల్వే వన్స్ గేట్ ఆర్ఓబీఎస్ క్లోజ్ చేసిన తర్వాత సర్వీస్ రోడ్డు ఉంటుంది, ఇక్కడి నుంచి రోడ్డు ఇవ్వరు, మళ్ళీ అప్పుడు ఊళ్ళోకి రావడం ఆగిపోతుంది. కాబట్టి ఊళ్ళో పర్మనెంట్ రోడ్డు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం.